గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం అంటాం కదా. ఇది కేవలం దత్తాత్రేయ స్వామికి చెందినటువంటిదే. అందుకనే మాలాం కుండీంచఢమరం శంఖం చక్రం సుదర్శనం అనే పదం 3 తీసుకొని ఆయుధాలను చూపించారు. దదానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. దత్త జయంతి అనగానే గురువులకే గురుదేవుడైనటువంటి ఆ మహానుభావుడి యొక్క ఉద్భవము జరిగినటువంటి రోజు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడే, ఒక రూపములో అక్కడ ఉద్భవించి కనిపించాడు. దదానం అని ఎంత చక్కగా చూడడం. అక్కడ మాలాం కుండీం డమరుం శంఖం చక్రం సుదర్శనం ఏమి చూపిస్తున్నారు అంటే బ్రహ్మదేవుడికి ఉండేటటువంటి ఆ చక్కటి ఆయన చేతిలో ఉండేటటువంటివి మాల కుండి, ఈ 2 ఉంటాయి కమండలం. తర్వాత ఢమరము శంఖము, ఈ 2 శూలం ఎవరి దగ్గర ఉంటాయి? పరమేశ్వరుడి దగ్గర. శంఖము సుదర్శనము సాక్షాత్తు విష్ణుమూర్తి దగ్గర. ఈ ముగ్గురి కంటే అతీతుడు కాదు అని చెప్తూ మాలాం కుండీంచ ఢమరం దధానం భక్తవరదం అని, ఆ దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం అని చెప్తారు. ఆ దత్తాత్రేయుడు అంతటి మహానుభావుడు, ఇలా కోరినంత మాత్రానే వరాలను ఇస్తాడు. అలాంటి మహత్తరమైన అవతారము ఉద్భవించినటువంటి రోజు ఇవాల్టి రోజు.